మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్గశిర గురువారము. లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వచ్చే రోజు. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీవారాలు. మార్గశిర గురువారాలకే మార్గశిర లక్ష్మీవారాలు అని పేరు. తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. ఈ పూజ ఎలా చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. తలకు స్నానం చేసి దేవుడు ముందు బియ్యపిండితో ముగ్గు వేసి యథావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీప ధూప అష్టోత్తరము నైవేద్యాలతో శ్రీ సూక్తం విధానంలో షోడశోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించినా చాలంటారు పెద్దలు. ఆనవాయితీ ఉన్నవారు మార్గశిర లక్ష్మీవార వ్రతం చేస్తారు. అయితే ఈ మార్గశిర గురువారం రోజు ఆవు కనిపిస్తే ఈ ఆకును ఆవుకు తినిపించండి చాలు, దరిద్రమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి. శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. వద్దన్నా డబ్బు వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి స్వరూపమైన గోవు కనిపిస్తే ఏం పెట్టాలి, ఏం పెడితే లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం. మాసానాం మార్షశీర్షోహం అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పబడింది. కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తిభావంతో మునిగి తేలే తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకి మించి అన్నట్టుగా ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీవారాలు. తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను చేస్తారు. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని మార్గశిర లక్ష్మీవార వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. ఈ పూజ ఎలా చేయాలి అంటే మార్గశిర గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి శుచిగా స్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలెను. మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అందాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. తర్వాత మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే
మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడ విశేషం. అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో పూజ చేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఒక ముత్తైదువుని పిలిచి భోజనం పెట్టి 9 పూర్ణం బూరెలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును, లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టవచ్చును. మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే, మొదటి గురువారము పులగం పెట్టాలి, రెండవ గురువారము అట్లు పెట్టాలి, మూడవ గురువారం అప్పాలు లేదా పరమాన్నము ఏదైనా సరే పెట్టవచ్చు, నాలుగవ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి, ఐదవ గురువారం పూర్ణం బూరెలు పెట్టాలి. మార్గశిర గురువారం రోజు ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గలులుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అలాగే ఈ మార్గశిర లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా చీర ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు పసుపు రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలను కానీ నువ్వుల పొడి వేసి వండే కూరలను కానీ వండితే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాలు పోసి వండే కూరలంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ లాంటి కూరలు తినాలి. అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు. అంటే గుత్తి వంకాయ, బీరకాయ, ములక్కాడ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు. ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలు దోషాలు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి. ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయను మరియు నీచు కూరలను తినకూడదు. చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం తెలుసు, కానీ ఆనపకాయ తినకూడదనే విషయం తెలియదు. కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు. ఆనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. హల్వా రూపంలో కావచ్చు, పకోడీల రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఆనపకాయ నాన్ వెజ్ ఈరోజు తినరాదు. నూడిల్స్, మంచూరియా, బర్గరు, ఫ్రైడ్ రైస్లు ఇలా ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. మార్గశిర లక్ష్మీవారం రోజు మీరు పూజలు వ్రతాలు ఏమీ చేయలేకపోయినా సరే కనీసం లక్ష్మీదేవి స్వరూపమైన గోమాతకు ఇది ఒక్కటి పెడితే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఈ రోజుల్లో ఎక్కడ పెడితే అక్కడ ఆవులు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్ల మీద, ఇళ్ల దగ్గరలో కూడా ఆవులు తిరుగుతూ ఉంటాయి కదా. ఇలా మీకు ఎక్కడైనా సరే ఆవు కనిపిస్తే ఆ ఆవుకు పాలకూర ఆకులను మరియు బెల్లాన్ని కలిపి తినిపించండి. మీకు ఆవులు కనిపించకపోతే గోశాల దగ్గరకు వెళ్ళి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా ఆవును పెంచుకుంటే ఆ ఆవు దగ్గరకు వెళ్ళి కానీ పాలకూర బెల్లాన్ని తినిపించండి.
ఈరోజు ఆవుకు తినిపిస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. పూజలేమీ చేయకుండానే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. చాలామందికి మార్గశిర లక్ష్మీ వారాలలో పూజ చేయటం కుదరదు. అలాంటి వారు ఈరోజు గోవుకు పాలకూర బెల్లాన్ని తినిపించినా చాలు, పూజ చేసిన ఫలితం వస్తుంది. లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మార్గశిర గురువారం రోజు ఆవుకు ఈ ఒక్కటి తినిపించి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు 2వ మార్గశిర లక్ష్మీవారం. చాలా పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఒక్క తమలపాకుతో ఇలా చేయండి చాలు, బంగారము నగలు కొంటూనే ఉంటారు. ఎవరైతే ఆడవారు బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారో వారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు కోరుకున్నంత ధనం వస్తుంది. కోరింది కొనుక్కునే శక్తి వస్తుంది. మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మార్గశిర గురువారం రోజు అందరూ తమలపాకుతో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. చాలామంది ఆడవారు బంగారాన్ని చూసి ఆశపడుతూ ఉంటారు. ఒంటి నిండా బంగారం ధరించాలని, ఎక్కువ బంగారం కొనుక్కోవాలని మక్కువ చూపుతూ ఉంటారు. కొంతమంది దగ్గర అస్సలు బంగారం ఉండదు. అంటే బంగారం కొనుక్కుందాం అంటే అస్సలు ధనం ఉండదు. వేరే స్త్రీల దగ్గర ఉన్న బంగారాన్ని చూసి వారు బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఇంకొంతమంది దగ్గర బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం ఎప్పుడూ తాకట్టులోనే ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది, లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ బంగారం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోవడానికి మరియు బంగారం కొనుక్కోవడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కనుక స్త్రీలందరూ కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మరి ఇంతకీ మార్గశిర గురువారం రోజు ఏం చేస్తే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. తమలపాకు గురించి అందరికీ తెలుసు కదా. తమలపాకు చాలా మంచి ఆకు. తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తమలపాకుకు మన దరిద్రాలను తొలగించే శక్తి ఉంది. మనం కోరిన కోరికలను తీర్చే పవర్ ఉంది. తమలపాకుకు బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి కూడా ఉంది. కనుక బంగారం కొనాలని ఆశపడేవారు, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించాలి అని అనుకునేవారు ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పును వేయండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు, ఇలా ఎంత ఉప్పు పడితే అంత ఉప్పు వేయండి. అలా ఉప్పు వేసిన తర్వాత దాని మీద 1 స్పూన్ పసుపును వేయండి. ఎందుకంటే పసుపుకు బంగారానికి సంబంధం ఉంది. ఈ పసుపు మీద ఏదైనా చిన్న బంగారపు వస్తువును పెట్టండి. అంటే ఉంగరం కానీ, చైన్ కానీ, ఆఖరికి చిన్న ముక్కు పుడకను అయినా పెట్టవచ్చు, కానీ బంగారపు వస్తువే ఉండాలి. ఆ తర్వాత బంగారం పక్కనే ఒక లవంగం మొగ్గను కూడా పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు పూజ గదిలోనే అమ్మవారి ముందు కూర్చొని అష్టోత్తర శతనామావళి చదవండి, లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చక్కగా మీకు తోచిన విధంగా పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి. ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి. అమ్మా, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించాలని అనుకుంటున్నాను. నాకు ఫలానా కోరిక ఉందని చెప్పుకోండి. ఆ కోరిక తీరేలాగా చూడు తల్లి అని మనసారా అమ్మవారిని వేడుకోండి. మీ తల్లితో మీ సమస్యలను ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకోండి, అంతే. అమ్మవారి ముందు పెట్టిన తమలపాకును, ఉప్పును, పసుపును, బంగారాన్ని గంట తర్వాత తీసేసి బంగారాన్ని మీరు ఉంచుకుని తమలపాకును, ఉప్పును, పసుపును ఎవ్వరూ తిరగని చోట కానీ లేదా పారే నీటిలో కానీ పడవేయండి. మార్గశిర మాసంలో 2 గురువారాలు 2 సార్లు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. కావలసినంత ధనం సమకూరుతుంది. కోరినంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. బంగారాన్ని తాకట్టు నుండి విడిపించుకోగలుగుతారు. కనుక బంగారం కొనాలని అనుకునేవారు, బంగారాన్ని తాకట్టు నుండి విడిపించాలని అనుకునేవారు మార్గశిర గురువారం రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.